రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అరెస్ట్ చేసేందుకు నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. సిఆర్పిసి 73 సెక్షన్ కింద అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం A1 ప్రభాకర్ రావు సహా మరో వ్యక్తిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు వారెంట్ నేపథ్యంలో పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ట్యాపింగ్ కేసులో ఇప్పటికే 4 పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు. వారిని విచారించగా అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు చెప్పినట్లు చేశామని ఒప్పుకున్నారు. దీంతో ఈ కేసులో ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు. అయితే ఆయన విదేశాల్లో ఉండటంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. లుకౌట్ నోటీసులకు స్పందించకపోవడంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కోర్టును ఆశ్రయించగా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు విచారణ సందర్భంగా ప్రభాకర్ రావు తన వాదనలను అఫిడవిట్ ద్వారా వివరించారు. తాను ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పనిచేస్తానని, అప్పటి డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్ల పర్యవేక్షణలోనే విధులు నిర్వహించినట్లు తెలిపారు. తనపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల సమీక్ష ఉంటుందన్నారు. తాను ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదని ప్రభాకర్ రావు వివరించారు. ప్రస్తుతం తాను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని, చికిత్స పూర్తయిన తర్వాత ఇండియాకు వస్తానని కోర్టుకు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అరెస్ట్ చేసేందుకు నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. సిఆర్పిసి 73 సెక్షన్ కింద అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని చెప్పి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం A1 ప్రభాకర్ రావు సహా మరో వ్యక్తిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. కోర్టు వారెంట్ నేపథ్యంలో పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే 4 పోలీసుల అధికారులు అరెస్ట్ అయ్యారు. వారిని విచారించగా అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు చెప్పినట్లుగానే వారు చేశామని చెప్పి అయితే ఒప్పుకున్నారు. దీంతో ఈ కేసులో ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించారని చెప్పి పోలీసులు గుర్తించారు. అయితే ఆయన విదేశాల్లో ఉండడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. లుకౌట్ నోటీసులకు స్పందించకపోవడంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కోర్టును ఆశ్రయించగా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు విచారణ సందర్భంగా ప్రభాకర్ రావు తన వాదనలు అఫిడవిట్ ద్వారా వివరించారు. దీనికి సంబంధించి తాను ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పనిచేస్తానని చెప్పి అప్పటి డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్ల పర్యవేక్షణలోనే విధులు నిర్వహించినట్లు ఆయన అయితే తెలిపారు. తనపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల సమీక్ష కూడా ఉంటుందన్నారు. తాను ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదని చెప్పి ప్రభాకర్ రావు వివరించారు. ప్రస్తుతం తాను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని చెప్పి, చికిత్స పూర్తయిన తర్వాత ఇండియాకు వస్తానని చెప్పి అయితే కోర్టుకు వారు తెలపడం జరిగింది.